ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పద్దూజ్ బ్యూటిఫుల్ వరల్డ్. ఇవాళ నేను మీకోసం ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇంట్లో అన్నం మిగిలిపోతే పడేస్తున్నారా? అస్సలు పడేయొద్దు. అన్నం బ్రహ్మస్వరూపం. అలాంటి అన్నంతో మనం అన్నం పడేయకుండా ఈ సద్దన్నం కనుక చేసుకున్నట్లయితే ఒంటికి చాలా చలవ చేస్తుంది. అలాగే మనకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఈ సద్దన్నంలో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ సద్దన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. అలాగే ఈ సద్దన్నం వచ్చేసి ఎండాకాలంలో చాలా చలవ చేస్తుంది. అన్నం మిగిలితే ఇలా ట్రై చేయండి, లేదంటే వేడి అన్నంతోనైనా మీరు ఇలా ట్రై చేసుకోవచ్చు. మన పూర్వీకులు అంత దృఢంగా, అంత శక్తివంతంగా, అస్సలు అలసిపోకుండా పని చేస్తున్నారంటే మెయిన్ సీక్రెట్ అయితే ఇదే అండి. ఇంత సీక్రెట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అయితే ఈ సద్దన్నాన్ని చేయాల్సిన విధంగా చేయకపోతే దానిలో ఉన్న ఔషధ గుణాలు మనకైతే అందవన్నమాట. సో ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఈ సద్దన్నాన్ని తయారు చేసుకోవడానికి మనం ఒక మట్టి కుండ అయితే తీసుకోవాలండి. మట్టి కుండ తీసుకొని మనం మిగిలిపోయిన అన్నం కానీ, లేకపోతే కొత్తగా ఉడికించుకున్న రైస్ అయినా కానీ మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను నా దగ్గర మిగిలిపోయిన అన్నం మొత్తం వేస్తున్నాను అనమాట. అయితే మా దగ్గర మట్టి కుండ లేదనుకుంటే మేము దేంట్లో వేసుకోవాలనుకుంటే మీరు ఏదో ఒక బౌల్ అయినా చేసుకోవచ్చు. కానీ మట్టి కుండలో చేసినంత టేస్ట్ అండ్ మట్టి కుండలో చేసుకున్నట్లయితే మట్టి కుండ నుంచి కూడా మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. అందుకోసమే ఈ సద్దన్నాన్ని మట్టి కుండలో చేసుకోవాలన్నమాట. ఇలా నా దగ్గర మిగిలిన అన్నం మొత్తం ఈ విధంగా కుండలో వేసేసుకున్న తర్వాత కాచి చల్లార్చినటువంటి పాలండి, కొద్దిగా గోరువెచ్చగా ఉంటాయి. అప్పుడు ఈ పాలని ఈ అన్నంలో పోసుకోవాలన్నమాట. నేను తీసుకున్న 1 కప్ ఆఫ్ రైస్కి కొద్దిగా పాలు అయితే వేడి చేసుకున్నానండి. ఆ పాలను మొత్తం పోసేసుకుంటున్నాను. పాలంతా పోసేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగు అనేది తీసుకొని తోడు పెడతాం కదా, అంత కొద్దిగా పెరుగు తీసుకొని ఆ పాలల్లో మొత్తం వేసేసి కలిపేసేయాలన్నమాట. అంతే ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దానిపైన మనం ఒక ఆనియన్ని 4 ఒప్పల కింద కట్ చేసుకోవాలి. ఆ ఆనియన్ మొత్తం అక్కడ పెట్టేసేయాలన్నమాట. దాన్ని చుట్టూగా పెట్టేసేయాలి. ఇంకా ఆ తర్వాత పచ్చిమిర్చి, ఈ 4 పచ్చిమిర్చి కూడా చీల్చకుండా ఒక తొడిమిలో ఒకటి తీసేసి దానిపైన పెట్టేసేయాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే మీరు ఈ సద్దన్నాన్ని రాత్రి అయినా చేసుకొని మార్నింగ్ తినవచ్చు. మార్నింగే కంపల్సరీ తినాలండి. మార్నింగ్ తింటేనే ఎక్కువ హెల్త్కి మంచిది. ఎండాకాలంలో మార్నింగ్ నైట్ తిన్నా ఏం ప్రాబ్లం లేదండి. చలికాలంలో మార్నింగ్ కంపల్సరీగా తినండి, నైట్ ఒకటి వద్దు. సో ఈ విధంగా మనం అన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం ఒక 6 to 8 hours వదిలేసిన తర్వాత మార్నింగ్ మనం లేచిన వెంటనే ఇది టిఫిన్ కాకుండా ఇలా మనం టిఫిన్ బదులు ఈ విధంగా ఈ ఫర్మెంటెడ్ రైస్ అనేది తిన్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే శరీరంలో చలువ చేస్తుంది. ఈ విధంగా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా కావాల్సిన వాటర్ అనేది యాడ్ చేసుకొని తినాలి. పెరుగు ఎప్పుడు అలాగే గట్టి పెరుగు తినకూడదండి, వేడి చేస్తుంది. అందుకే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఒకసారి మంచిగా వాటర్ వేసుకున్న తర్వాత పెరుగు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత తింటే చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుంది. ఇందులోకి సైడ్ డిష్గా ఏది అవసరం లేదండి. దాంట్లో ఉన్న ఆనియన్ పచ్చిమిర్చి నంచుకొని తినడం చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు ఎంతమందికి తెలుసు అండ్ ఎంతమంది ఇష్టమో ఈ రెసిపీ అంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ఎలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి. బై ఫ్రెండ్స్.